నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధిలో ఐఎంఏ సభ్యులు భాగస్వామ్యం కావాలి. మంత్రి కామినేని శ్రీనివాసులు పిలుపు. తిరుపతిలో ఐఎంఏ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఆర్టీసీ నిర్వీర్యమవుతోంది. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దివాకరన్ వెల్లడి. తిరుపతిలో ప్రారంభమైన జాతీయ సదస్సు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలతే సురక్షిత మార్గం. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సూచన. మెగా లోక్ అదాలత్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. శ్రీవారి ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరం. జేఈఓ పోలా భాస్కర్ సూచన. వైభవంగా జరిగిన అమ్మవారి వనమహోత్సవం. కష్టంతోనే విజయం సుసాధ్యమవుతుంది. విద్యార్థులకు పిలుపునిచ్చిన సినీ నటుడు మోహన్ బాబు. ఘనంగా ముగిసిన జాతీయ బాస్కెట్బాల్ టోర్నమెంట్. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవాన్ని ఆలయ సాంప్రదాయబద్ధంగా టీటీడీ అధికారులు నిర్వహిస్తారు. ఆలయంలోని సప్త ద్వారాల వద్ద ధ్వజస్తంభం వద్ద నేతి దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే మట్టి కుండలో నేతి దీపాన్ని వెలిగించి ఆలయ అర్చకులు ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీవారి పుష్కరంలో ఉంచి శాస్త్రోక్తంగా దీపోత్సవాన్ని చాటుతారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ఇదే తరహాలో అర్చకులు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించి విశిష్టతను చాటారు. శ్రీవారి విశిష్ట ఉత్సవాల నిర్వహణకు 6 నెలల ముందు నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకునేలా టీటీడీలో ఓ నిబంధనను తీసుకురానున్నట్లు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ అన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా శనివారం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి గార్డెన్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జేఈఓ పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన పిదప వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మోత్సవాల సందర్భంగా తలెత్తిన లోపాలను సమిష్టిగా చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై సింహావనలోకం చేసుకున్నారు. అన్ని శాఖల వారు సమిష్టిగా కృషి చేయడం వల్లే అమ్మవారి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని జేఈఓ తెలిపారు. ఇకపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు 6 నెలల ముందు నుంచే ప్రణాళికను రూపొందించుకొని ఏర్పాట్లు చేపడితే మరింత మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని జేఈఓ తెలిపారు. ఆ దిశగా ఒక నిబంధనను టీటీడీలో తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని జేఈఓ తెలిపారు. శ్రీవారి ఉత్సవాల్లో ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించి స్వామి, అమ్మవార్లకు ఆభరణాలను తయారు చేసి ఇవ్వవచ్చని జేఈఓ సూచించారు. అనంతరం వనమహోత్సవంలో పాల్గొన్న టీటీడీ ఉద్యోగులు, సిబ్బందికి వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ భాస్కర్తో పాటు ఆలయ డిప్యూటీ ఈఓ చెంచులక్ష్మి, సెక్యూరిటీ అధికారి ప్రభాకర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఒకరోజు జీతాన్ని కంట్రిబ్యూట్ చేసి ఒక మంచి ఆభరణాన్ని కొని స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారికి బహుకరించి ఆ తర్వాత అమ్మవారి బ్రహ్మోత్సవాలకు దాన్ని తీసుకురావడం అనేది బాగుంటుందని చెప్పారు. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి అది ఇక భవిష్యత్తులో సస్టైన్డ్గా ఉండేటట్లు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మరి విశేషంగా ఒక స్థాయిని పెంచినటువంటి భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వన మహోత్సవం సందర్భంగా పద్మావతి గార్డెన్లో పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ సాంప్రదాయబద్ధంగా స్నపన తిరుమంజన సేవను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. स्वामिहोपक्वये श्रियं मनसकाममागोतिं वाचस्ब्रह्मवर्चसाधातस्सगं हिताया उपनिषदं श्रावयन्ति ओमिति सामानि गायन्ति आगामिति सकदेवानामानन्दः श्रोत्रियस्य च कामः शतं देवानामानन्दाः. వైద్యుల సౌకర్యార్థం 10 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐఎంఏ భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల సౌకర్యార్థం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక వసతి సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ అప్పారావు ఐఎంఏ భవనాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు.
6 అంతస్తుల భవనంలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయబడిందని మంత్రి పేర్కొన్నారు. తిరుపతిలో ఇంత పెద్ద భవనాన్ని వైద్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంటూ ఐఎంఏ సేవలను మంత్రి అభినందించారు. అలాగే అప్పారావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఐఎంఏ భవనంలో ఏర్పాటు చేసిన మెడికల్ సెంటర్ను మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ హాల్ను మాజీ మంత్రి ముద్దుకృష్ణం నాయుడు ప్రారంభించారు. అలాగే వైద్య సిబ్బంది సదస్సులను నిర్వహించుకునేందుకు వీలుగా ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆడిటోరియంను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన అప్పారావు ఐఎంఏ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అప్పారావుతో పాటు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, డాక్టర్ వెంకటేశ్వర్లు, సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ శ్రీహరి, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, ఐఎంఏ సభ్యులు, వైద్యులు, వైద్యరంగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి పట్టణంలో ఈ బిల్డింగ్ కడతాం ఐఎంఏని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే మన అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం, దీనికి అందరి తోడ్పాటు ఉంది. ఇది ఇక్కడ ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదేదో స్టార్ హోటల్ లాగా ఉంది. తప్పకుండా ఈ ఫెసిలిటీ డాక్టర్ మెడికల్ సెంటర్ అన్నీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీని డాక్టర్లు అందరూ వాడుకుని చాలా మంచి కార్యక్రమం చేశారు. దాంట్లో క్రీడల్లో గెలుపోటములు సహజమని, కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని సినీ నటులు విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మోహన్ బాబు తెలిపారు. ఏరంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ప్రాంగణంలో 6 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి సిబిఎస్ఈ బాస్కెట్బాల్ టోర్నీ ముగింపు సమావేశం శనివారం జరిగింది. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలతో పాటు షీల్డులను విద్యా సంస్థల సీఈఓ మంచు విష్ణు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గెలుపోటములు సహజమని, మీ జీవితానికి బంగారు బాట వేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలన్నారు. తాను కూడా సినిమాల్లోకి రాకమునుపు వ్యాయామ ఉపాధ్యాయుడినేనని గుర్తు చేశారు. ఇక్కడున్న వ్యాయామ ఉపాధ్యాయులందరూ నా సోదర సమానులేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ప్రత్యేకాధికారి ఆచార్య గోపాలరావు, రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చెంగల్రాయ నాయుడు, ప్రిన్సిపల్ కృష్ణమాచార్యులు, తులసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. The nation is the future, depends upon you. The younger generation must become something great. Know the sincerity and determination. Our India must become number in the world. I want to see in the Olympic all gold medalists. You must get it to our India. You know, once upon a time I was a physical education teacher. I was a teacher. When I see all the umpires and referees, all PETs, I feel they are my lovely brothers. From there, I came to this position. When I was there, I learned discipline and decency and cleanness and everything I learned from that stage. తిరుపతిని మెడికల్ హబ్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ఎబోలా వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము చదువుకున్న రోజుల్లో ఎబోలా అనే వ్యాధి లేదని పేర్కొన్నారు. అయితే మీడియాలో వస్తున్న కథనాలను చూసి ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎబోలా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారిలో భయాందోళనలు నివృత్తి చేయాలని ఆదేశించింది. దాని మేరకు స్విమ్స్లో ఎబోలా వైరస్ సదస్సును నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించి తదనుగుణంగా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గుర్తించి సహకరించాలని మంత్రి కోరారు. జూడాల సమస్యలను ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుందని అన్నారు. జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం అందించే స్టైఫండ్ ప్రతి నెల అందేలా వెంటనే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, ఆమెతో పాటు ఆర్ఎంఓ స్విమ్స్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఎవరి మీద అంటే అందరి మీద బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నీ పెట్టాలి. మెడికల్ స్టూడెంట్కి కొంచెం స్పీలాంటిగానే ఎక్కువ ఖర్చు పెట్టారు. దట్ డజంట్ మీన్ మీరేదో అనేవారు. దట్స్ యువర్ రైట్. మీరు తెలియగలరు, చదువుకున్నారు,
మీ హయ్యెస్ట్ అది మీ క్లాసుల్లో రాబట్టి మెడిసిన్లోకి రాగలిగారు, మామూలుగా రాలేదు. గవర్నమెంట్ కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే నేను కోరేది అందరి స్టూడెంట్స్ని, ప్రతి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయి, వీళ్ళకి ప్రాబ్లమ్స్ నేను కాదంటాను. బట్ ఈ సిస్టమ్ హ్యాస్ టు రన్. అది కూడా నేను ఇందాక చెప్పినట్టే మెడిసిన్ లాగా ఇది కూడా పేషెంట్ కేర్ జరగడానికి అది కూడా మనం హోలిస్టిక్ వ్యూ తీసుకోవాలి తప్ప ఈ మీరు మానేసేసరికి ఏమవుతుందంటే సడన్గా మాకు అక్కడ వ్యాక్యూమ్ వచ్చేస్తుంది. అందుకని గివ్ సమ్ టైం, లెట్ అస్ రిక్రూట్ చేసుకుందాం, అన్ని డిపార్ట్మెంట్స్ రిక్రూట్ చేసుకున్న తర్వాత తెల్లగా అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కదా, మీకు కోర్టు కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్ శాలరీస్ కన్సిడర్ చేయమంది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఐఎంఏ సభ్యులు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కోరారు. శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఐఎంఏ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ఐఎంఏ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఐఎంఏ సభ్యులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో పురోభివృద్ధి సాధించేందుకు స్పష్టమైన విజన్తో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పేదలందరికీ అధునాతన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో మరో 3 మెడికల్ కళాశాలలతో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా ఇరు రాష్ట్రాలకు చెందిన ఐఎంఏ సభ్యులందరూ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని కోరారు. జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయడం సమంజసం కాదన్నారు. గ్రామీణ వైద్య సేవల అంశాన్ని న్యాయస్థానం సైతం సమర్థించిన విషయాన్ని జూనియర్ వైద్యులు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజ్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసోసియేటెడ్ హాస్పిటల్స్ only they are posting. Diploma holders we are putting in a divisional headquarters area hospitals. We are not posting in the rural areas. One thing. Second thing, I know there are other problems. When those people are doing strike for 72 days, on the last day of the meeting, I requested the junior doctors. Both states have similar demands, and the court has delivered the court is also common for Andhra Pradesh and Telangana, has already pronounced the judgment. అనంతరం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ వైద్యులు భగవంతుని స్వరూపులు అన్న సూక్తిని గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని కోరారు. సమాజాభివృద్ధిలో ప్రతి వైద్యుడు భాగస్వామ్యం కావాలని కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో అన్ని వసతులతో కూడిన ఐఎంఏ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని డాక్టర్ సుకుమార్ దంపతులు పేర్కొన్నారు. ఈ భవన్ ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే స్టేట్ నుంచి మొత్తం నుంచి డొనేషన్స్ వచ్చాయి. సుమారుగా 5 కోట్ల పెట్టుబడితో ఈ భవన్ ఒక 50 రూములతో కట్టారు. ఇది ఇక్కడికి మన దేశంలో మొత్తం ఉండే 1 lakh డాక్టర్స్కి, మరి మన రాష్ట్రంలో ఉండే 20,000 మంది డాక్టర్లకి వచ్చినప్పుడు ఇక్కడ అకామిడేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తిరుపతిలో ఉండే డాక్టర్లకి ఏదైనా అకాడమిక్ డిస్కషన్స్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. డాక్టర్స్ అందరూ కూడా భీష్మ పితామహ అని గౌరవంగా పిలుచుకోబడే డాక్టర్ అప్పారావు గారి స్టాచ్యూ కూడా ఈరోజు రివీల్ చేశాం. సో ఎంతోమంది డాక్టర్స్ కోసం, మెయిన్గా ఇది నేషన్ వైడ్ అండ్ స్టేట్ వైడ్ డాక్టర్స్, ఎంతోమంది డోనర్స్ అందరూ కూడా సహకారంతో, ముఖ్యంగా డాక్టర్ అప్పారావు గారు ఆయన అహర్నిశలు శ్రమించి డాక్టర్స్ కోసం ఎంతో తప్పించి ఈరోజు తిరుపతిలో ఒక ఐఎంఏ భవన్ అంటూ రావడానికి 100% ఆయన కృషి పట్టుదలే కారణం అని చెప్పాలి. ఐఎంఏ నూతన భవన నిర్మాణానికి సహకరించిన వైద్యులు, దాతలకు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ చైర్మన్ అప్పారావు, జయచంద్రారెడ్డి, వెంకటేశ్వరరాజు, జితేంద్ర, వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, నరేంద్ర, కృష్ణారెడ్డి, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని, కక్షిదారులు దీన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు కోరారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం తిరుపతిలోని కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు మాట్లాడుతూ ఇదివరలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా 6వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కక్షిదారులను ఒప్పించి కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీలను వేసి కక్షిదారులను ఒప్పించే ప్రయత్నం చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మనం
మొదటిసారి కూడా మీ అందరి సహకారంతో మనం అందరం కలిసి ఎంతో విజయవంతంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. లాస్ట్ టైం నిర్వహించినప్పుడు మనకి రాష్ట్రంలో 6వ స్థానం వచ్చింది. ఈసారి మనందరి ప్రయత్నం ఏంటంటే మొదటి స్థానాన్ని చిత్తూరు జిల్లాని ఈ రాష్ట్రంలో కేసుల డిస్పోజల్లో మొదటి స్థానం ఉంచాలనే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈసారి ఒక వినూత్న విధానంతో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలంటే లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరింపబడాలని, అందుకు న్యాయవాదులు, పోలీసులు సమిష్టిగా కృషి చేయాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి అన్నారు. దీర్ఘకాలంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో తోడ్పడుతుందని ఎస్పీ అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను న్యాయ వ్యవస్థ మరిన్ని నిర్వహించి కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడాలని ఎస్పీ గోపీనాథ్ జెట్టి కోరారు. ఈ కార్యక్రమంలో 5వ అదనపు జిల్లా జడ్జి చంద్రశేఖర్, తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గల్లా సుదర్శన్ రాజ్, త్రిమూర్తులు పాల్గొన్నారు. జిల్లాకి రాష్ట్రానికి చూసినట్లయితేనే లక్షల్లో పేరుకున్న కేసులన్నీ కూడా వీటన్నింటినీ కూడా సత్వరం పరిష్కరించి బాధితులందరూ కూడా న్యాయం చేయగలిగినప్పుడే మనం నిజమైనటువంటి న్యాయస్థానం యొక్క తీర్పు ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మనం ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మా అధికారులందరూ కూడా ఎంతో ఓపికగా వచ్చినటువంటి కక్షిదారులందరితో కూడా వినయంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా కోర్టులో నలుగుతున్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సురక్షితమైన మార్గమని, కక్షిదారులందరూ దీనిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. శనివారం చిత్తూరులోని జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జిల్లా జడ్జి విజయ్ కుమార్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అనేక మంది కేసుల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుంటారని, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కక్షిదారులు దీనిని గుర్తించి కేసు పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. కక్షిదారులు ఇరువురు రాజీపడి లోక్ అదాలత్లో పరిష్కరింపబడిన కేసులు ఇతర కోర్టులకు వెళ్లినా చెల్లదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఖర్చులను సైతం ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఈ సందర్భంగా జిల్లా జడ్జి పేర్కొన్నారు. శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా కోర్టులోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, భారీగా కక్షిదారులు పాల్గొన్నారు. రైతుల రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆనందం నెలకొందని, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పనితీరు పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడిందని, రుణమాఫీని రైతులందరూ హర్షిస్తున్నారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణుగుంట విమానాశ్రయానికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పట్ల మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు రైతుల రుణమాఫీని సహించకనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశాన్ని అతి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ నరసింహను కలుస్తున్నామన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. శ్రీవారి దర్శనార్థం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని కాంగ్రెస్ నేత రామనారాయణ రెడ్డి అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణంనాయుడు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ సాధ్యం కాదని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్కు రుణమాఫీపై ఆందోళన చేసే నైతిక అర్హత లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 50,000 రూపాయల లోపు పంట రుణాలు పొందిన అన్నదాతలకు సీఎం చంద్రబాబు నాయుడు రుణ విముక్తి కల్పించినట్లు చెప్పారు. 50,000 రూపాయలు పైబడిన రైతుల బకాయిలను దశల వారీగా వడ్డీతో సహా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పొందిన రుణ సదుపాయాన్ని 1.5 లక్షలోపు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని,
ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతృప్తిగా ఉందని సినీ నటుడు అర్జున్ పేర్కొన్నారు. సినీ హీరోలు అర్జున్, వడ్డే నవీన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అర్జున్, అలాగే హీరో వడ్డే నవీన్ శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జై హింద్ 2 సినిమా విజయవంతం కావడంతో స్వామివారికి మొక్కు చెల్లించేందుకు కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారని అర్జున్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టం వల్ల ప్రజా రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెకే దివాకరన్ తెలిపారు. ఎస్వీయు సెనెట్ హాల్లో శనివారం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సును ఉద్దేశించి జాతీయ ప్రధాన కార్యదర్శి దివాకరన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా భద్రతా చట్టం 2014ను తేవాలని నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు రోడ్డు రవాణా ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమన్నారు. నూతన చట్టం వస్తే ఇకపై కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఆయా రాష్ట్రాల రోడ్డు రవాణా హక్కులను హరించే అవకాశం ఉందన్నారు. నూతన చట్టం అమల్లోకి వస్తే బస్సు రూట్లను గుర్తించి వేలం వేసే పరిస్థితి వస్తుందన్నారు. దీంతో లాభదాయకమైన రూట్లన్నీ ప్రైవేటు వారివేనని, ఫలితంగా ఆర్టీసీలు మూతపడే అవకాశం ఉందన్నారు. ఆ సంఘం జాతీయ నేత లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న 2014 కొత్త రోడ్డు చట్టం డ్రైవర్లకు ఉరితాడే కాకుండా ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిపైకొచ్చి కొత్త చట్టం ప్రమాదాన్ని అందరికీ వివరించి ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా రోడ్డు భద్రతకు ముప్పు కలిగించే ఈ చట్టాన్ని వ్యతిరేకించాలంటే దేశవ్యాప్తంగా ఉద్యమం జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ అనుబంధ సంఘాలు గుజరాత్, తెలంగాణ, ఆంధ్రాలో ఉండే స్వతంత్ర సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో యూనియన్ నేతలు ప్రసాద్, హనుమంతు, ఉదయ్ కుమార్, అనంత శర్మ, సుదర్శన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఉపాధ్యాయ పరిషత్ సంఘ రాష్ట్ర కమిటీ నాయకులు గోపాల్ పేర్కొన్నారు. తిరుపతిలోని జీవకోన సమీపంలోని రాజీవ్ నగర్ పంచాయతీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అంబేద్కర్ ఆదర్శనీయంగా నిలిచారని అన్నారు. సమాజ స్థాపనకు అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాజేంద్ర పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే సిపిఎం నగర కమిటీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘ నాయకులు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మౌంటైన్ డ్యూ కూల్ డ్రింక్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న ఎనర్జెటిక్ డ్రింక్ అని పెప్సీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ నంజుడు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలోని గ్రౌండ్లో శనివారం విద్యార్థులు యువత మధ్య భయం వదులు శిఖరం తాకు అనే నినాదంతో పెప్సీ కంపెనీ ఆధ్వర్యంలో స్కూటర్, సైకిల్ రేసింగ్ విన్యాసాలను అజిత్ సర్వణలు చేసి చూపించారు. విద్యార్థులు యువత మధ్య కేరింతలు, ఈలల మధ్య అట్టహాసంగా సాగింది. పెప్సీ కంపెనీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ నంజుండ్ మాట్లాడుతూ యువత, విద్యార్థుల్లో బైక్ విన్యాసాలతో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎనర్జెటిక్ డ్రింక్ మౌంటైన్ డ్యూ కోసం ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. శుక్రవారం చదలవాడ ఇంజనీరింగ్ కళాశాలలో బైక్ రేసింగ్ విన్యాసాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మౌంటైన్ డ్యూ ఇన్ఛార్జ్ శ్రీహరి, పెప్సీ డీలర్లు బొడుగు మునురాజ యాదవ్, లక్ష్మీరెడ్డి, కళ్యాణ్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమణ పాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత బహుజన వర్గాల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ కోసం చెన్నారెడ్డి కాలనీలో కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే ఆ స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేశారని దళిత బహుజన సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని రెడ్డయ్య అనుచరులు కూల్చివేయడంతో
శనివారం ఉదయం దీన్ని గుర్తించిన కాలనీవాసులు వెంటనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూలమాలలు వేసి వర్ధంతి ఉత్సవాన్ని జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిన రెడ్డయ్యను అరెస్టు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు స్పందించకుంటే తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంక్షేమ సంఘం నాయకులు వెంకటాద్రి, రమణ, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. పొట్లూరు సుబ్బరామయ్య 6వ వర్ధంతి సందర్భంగా రేణుగుంట అభయక్షేత్రంలో శనివారం మానసిక వికలాంగులకు తిరుపతి అమూల్ డిస్ట్రిబ్యూటర్ పి మారిష్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభయక్షేత్రంలోని మానసిక వికలాంగులకు మ్యారిష్, బీజేపీ నాయకులు చారుమంచి జయరాం, అమానుల్లాలు అన్నదానం, పండ్లు, అమూల్ ఐస్ క్రీంలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చారుమంచి జయరాం మాట్లాడుతూ ఎవరో కని అనామకులుగా చెత్త కుండీల్లో ముళ్ల పొదల్లో పడేసే అనాథ పిల్లలకు నేనున్నానంటూ తల్లి భరోసా, తండ్రిలా నడిపిస్తూ హక్కున చేర్చుకుంటున్న అభయక్షేత్రం నిర్వాహకురాలు డాక్టర్ తస్లీమా సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం తరపున మానసిక వికలాంగులకు సాయం చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలం సేకరించేందుకు రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. మానసిక వికలాంగులకు సేవ చేసేందుకు నేను ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ ఆర్ఎం అమానుల్లా, కృష్ణమూర్తి, అత్తూరు నీలాకుమార్ రెడ్డి, అబ్దుల్ ఖాదర్, కరీముల్లా షరీఫ్, నిర్వాహకురాలు తస్లీమా తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రానికి 30,106 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 24 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్లో బయట భక్తులు వేచి ఉన్నారు. వారికి 15 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో ఆదివారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 74, 50 రూపాయల గదులు 45, 100 రూపాయల గదులు 16, 500 రూపాయల గదులు 11, 600 రూపాయల గదులు 8 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 188 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 31 లక్షల రూపాయలు అన్నదానం, గో సంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,640 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,443 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,135 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38,90 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రాభివృద్ధిలో ఐఎంఏ సభ్యులు భాగస్వామ్యం కావాలి. మంత్రి కామినేని శ్రీనివాసులు పిలుపు. తిరుపతిలో ఐఎంఏ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఆర్టీసీ నిర్వీర్యం అవుతోంది. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దివాకరన్ వెల్లడి. తిరుపతిలో ప్రారంభమైన జాతీయ సదస్సు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలతే సురక్షిత మార్గం. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సూచన. మెగా లోక్ అదాలత్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. శ్రీవారి ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరం. జేఈఓ పోలా భాస్కర్ సూచన. వైభవంగా జరిగిన అమ్మవారి వనమహోత్సవం. కష్టంతోనే విజయం సుసాధ్యమవుతుంది. విద్యార్థులకు పిలుపునిచ్చిన సినీ నటుడు మోహన్ బాబు. ఘనంగా ముగిసిన జాతీయ బాస్కెట్బాల్ టోర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.